దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్ నుండి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం కూడా చదువుదాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. చదవబడిన లేఖన భాగం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడా, కృప చూపే దేవుడా, మీకు వందనాలు తండ్రి, స్తోత్రం. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. ఈ మైకు ద్వారా వింటున్న వారికి మేలు క్షేమం దయచేయండి. ఈ నీ మాటలు మీరే వివరించి మాకు వినిపింపజేయమని, దినదాసుని మరుగుపరిచి మాట్లాడుమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మీకు మాదిరి ఉంచిపోయెను అని 21వ వచనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇందులోని కొన్ని విషయాలు మనము ధ్యానం చేస్తూ వచ్చినాము. ప్రతి విశ్వాసి కూడా ప్రభు యొక్క శ్రమలలో పాలిభాగస్థుడు కావాలి అని దేవుని వాక్యం మనకు తెలియచేసింది. ఆయన పొందినటువంటి శ్రమలు, ఆయన పొందినటువంటి శిలువ మరణం గురించి మనము క్లుప్తంగా ధ్యానం చేస్తూ వచ్చాం. మరొక మాటలో చెప్పాలంటే, క్రైస్తవుడు శ్రమ పడడానికి అనగా క్రీస్తు శ్రమలను పంచుకోవడానికి ఇష్టపడాలి అనేటువంటి లేఖన భాగము గత దినమందు మనము ధ్యానం చేశాం. ఈ దినమందు క్రీస్తు కొరకు శ్రమ పడటం గురించి వాక్యములో దేవుని చిత్త ప్రకారము ఆయన నామము కొరకు, సువార్త నిమిత్తము, నీతి నిమిత్తము, చివరిగా దేవుని రాజ్యము కొరకు శ్రమ పడాలి అని వ్రాసి ఉంది. శ్రమ పడాలి. ఆయన శ్రమ పడి మనకు మాదిరి ఉంచిపోయినాడు. మనము శ్రమ పడాలి అని పేతురు భక్తుడు భక్తకోటికి రాస్తూ పత్రిక తెలియజేశాడు. ఈ దినమందు పేతురు రాసిన మొదటి పత్రికలోని చదువుదాం. 4వ అధ్యాయము 19వ వచనం. 4వ అధ్యాయము 19వ వచనం కూడా చూద్దాం. చూడండి. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను అని రాయబడింది. పేతురు భక్తుడు మాట్లాడుతూ రాసిన మాట ఇది. దాదాపుగా 12 నుంచి రాయబడిన మాటలు మనం చదవచ్చు.
క్రైస్తవుడు శ్రమ పడవలసిన సంగతులు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని చిత్త ప్రకారము బాధపడువారు అని ఉంది. ఇక్కడ స్వచిత్తము ఉంది, రెండవది దేవుని చిత్త ప్రకారము ఉంది. సొంతంగా శ్రమపడుట అది మన శరీరపరంగా శ్రమ పడుతూ ఉంటాం, కుటుంబం విషయమై శ్రమ పడుతూ ఉంటాం, రోగం విషయమై శ్రమ పడుతూ ఉంటాం, ఆర్థిక ఇబ్బందిని బట్టి శ్రమ పడుతూ ఉంటాం. శరీరపరమైన శ్రమ వేరు, దేవుని చిత్త ప్రకారము శ్రమ పడుట బాధపడుట వేరు. ఒక వ్యక్తి శ్రమ పడుతున్నాడు అంటే అది తన వ్యక్తిగతమైన శ్రమన లేదా దేవుని చిత్తానుసారంగా శ్రమ పడుతున్నాడా బాధపడుతున్నాడా అనేది మనలో ఉన్నటువంటి ఆత్మని మనకు బయలుపరుస్తూ ఉంది. ఇందును బట్టి మనం ఆలోచన చేయగా దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై, దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై అంటే మంచి ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను అని ఉంది. నమ్మకమైన సృష్టికర్తకు, నిన్ను సృజించినటువంటి దేవునికి మీ ఆత్మలను అప్పగించుకొనుడి, లేదా మీ ఆత్మను అప్పగించుకొనుడి. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో వేలాడుతూ తన ఆత్మను అప్పగించినట్టుగా మీరు కూడా మీ ఆత్మను తండ్రికి అప్పగించుకోండి. నా ఆత్మనికి అప్పగించుచున్నాను, నీవు నమ్మకమైన వాడవు, నీవు సృష్టికర్తవు, నీ చిత్త ప్రకారంగా నేను బాధపడుచు ఉన్నాను, శ్రమపడుచు ఉన్నాను, అది కూడా నీ కొరకు అని ప్రభువుతో మనము చెప్పేవారుగా ఉండాలి. ఇంకా అపోస్తల కార్యముల గ్రంథంలో మనం గమనించినప్పుడు చూడండి, 9వ అధ్యాయం 16వ వచనములో, 9వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూచినప్పుడు, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను అనే మాట ఉంది. ఇతడు అనగా సౌలు. ఇతడు ప్రభునందు విశ్వాసం ఉంచాడు, ప్రభువును నమ్ముకున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇతడు తార్సులో ఉన్నాడు, అవునా? ఇతడు తార్సు పడిన సౌలు అనే మాట వ్రాయబడి ఉంది. అయితే దేవుడు తనను పట్టేశాడు, దేవుడు తనను పట్టుకున్నాడు, దేవుణ్ణి శ్రమ పెట్టినాడు. అనగా దేవుని సంఘాన్ని హింసించిన వాడు సౌలు. ఈ మార్గం ఉన్నటువంటి వారిని అందరినీ కూడా హింసించాడు, బాధ పెట్టాడు, తర్వాత చివరికి శిరసాల వేయించాడు, మరణం వరకు హింసించిన వాడు. ఇలాంటి వానిని దేవుడు ఒక దినమందు పట్టేసినాడు. పట్టేసిన తర్వాత తాను ఎన్ని శ్రమలు పొందాలనో ఆ సంగతి అన్నయ్యతో చెప్పినాడు అన్నమాట. కొన్ని సందర్భాల్లో దేవుని చేతనే మనము శ్రమ అనుభవించుచూ ఉంటాం. దేవుడు మనకు శ్రమ పెట్టినప్పుడు ఇది దేవుడు నాకు ఇచ్చిన శ్రమ, నాకు ఇచ్చిన భాగ్యము అని ఇష్టపడి చేయాలి అని మనం గత దినమందు నేర్చుకున్నాం. కాబట్టి ఆయన నామము కొరకు తాను శ్రమ అనుభవించుచున్నాడు, అది మనం గుర్తుంచుకోవాలా. ఇంకా మనం ఆలోచన చేద్దాం. ఇదే పౌలు రాస్తూ తిమోతికి 2వ పత్రిక రాస్తూ ఇలాగా తెలియజేశాడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం.
మొదటి అధ్యాయము 8వ వచనం మనం చూడాలి. కాబట్టి మొదటి అధ్యాయము 8వ వచనంలో మన ప్రభువు అయిన విషయమైన సాక్ష్యమును గురించి అయినను ఆయన ఖైదీనైన నన్ను గురించి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలువాడవై యుండుము అన్నాడు. తిమోతికి పౌలు చెప్తూ సువార్తను లేదా సువార్త నిమిత్తము శ్రమపడుము అన్నాడు. సువార్త నిమిత్తము శ్రమపడుము, సువార్త ప్రకటించడానికి శ్రమపడుము. అది క్రీస్తుని గురించిన సువార్త ప్రకటించడానికి. నువ్వు ఎవరైతే విశ్వాసం ఉంచినావో, ఎవరిని దేవుడిగా నమ్మినావో, ఎవరు నిన్ను తన రాజ్యము చేర్చుకుంటాడో ఆ దేవుని గురించి నీవు శ్రమపడుము, శ్రమానుభవంలో పాలువాడవై కమ్ము లేదా పాలువాడవ కమ్ము అన్నాడు. శ్రమ పడాలి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఇలాగ రాశాడు. నేను మరలా చదువుతున్నాను ఆ మాటలు. కాబట్టి నీవు అన్నాడు, మన ప్రభు విషయమైన సాక్ష్యము గురించి అయినను ఆయన ఖైదీనైన నన్ను గురించి అయినను సిగ్గుపడక అనే మాట ఉంది. ఆయన గురించి సాక్ష్యం విషయమై నన్ను గురించి సిగ్గుపడక అని తెలియజేశాడు. పౌలు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు, ఖైదీగా బంధించబడ్డాడు. కాబట్టి ప్రభు విషయమై నా విషయమై కూడా నీవు సిగ్గుపడలేదు. దేవుని శక్తిని బట్టి సువార్త విషయమైన శ్రమానుభవంలో పాలువాడవై ఉండాలి అని తెలియజేశాడు. వచనము చూడండి, వచనం 12 చూడండి. 12 వచనం రాయబడిన మాట ఇలాగ రాయబడి ఉంది, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను అని అన్నాడు. తన విషయమే తాను చెప్పుకుంటూ వచ్చాడు తిమోతికి. ఆ స్వార్థ విషయంలో నేను ప్రకటించువాడను గాను, అపోస్తలును గాను, బోధకులను గాను నియమింపబడితిని అని అన్నాడు 11వ వచనములో. తర్వాత ఆ హేతువు చేతనే ఈ శ్రమలను అనుభవించుచున్నాను, సువార్త నిమిత్తమై శ్రమలు అనుభవించుచు ఉన్నాను. నేను అపోస్తలునుగా, బోధకుడునుగా దేవుని ఏర్పాటు చేశాడు కాబట్టి నేను శ్రమ అనుభవించుచు ఉన్నాను. అయితే శ్రమలలో నాకు దేవుడు తోడై ఉన్నాడు అని అంటూ, సువార్త విషయంలో నేను సిగ్గుపడను, ఎందుకంటే నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును, ఆయన ఎలాంటి వాడో నేను ఎరుగుదును, నాకు ఈ పని అప్పగించిన వాడిని నేను ఎరుగుదును, నేను ఎరిగి పని చేస్తూ ఉన్నాను, అనగా దేవుణ్ణి ఎరిగి నేను పని చేస్తున్నాను. ఆయన నమ్మకమైన వాడు అని, నమ్మకమైన వాడు అని, ఆ నమ్మకమైన వాడు నాకు ఈ పని అప్పగించినాడు అని, రాబోచున్న ఆ దినం వరకు ఆయన నన్ను కాపాడగలుగుతాడు అని నమ్మి ఈ పని నేను చేస్తూ ఉన్నాను. ఆయన శ్రమల గుండా తీసుకుని వెళ్తాడు, శ్రమలలో తప్పించుకునే మార్గం కూడా చూపిస్తాడు. ఆయన ఎవరిని వృధాగా శ్రమ పెట్టేవాడు కాదు. శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆ శ్రమ నుంచి ఎలా తప్పించుకోవాలనో ఆ మార్గం కూడా ఆయన చూపిస్తాడు అనే సంగతి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుని బట్టి ఆయన కాపాడగలుగుతాడు. ఎన్నో సందర్భాల్లో పౌలును కాపాడినాడు, శ్రమ పెట్టాడు, కాపాడినాడు, శిరసల వేయించినాడు, కాపాడినాడు. ఎందుకంటే తను శ్రమ పడకపోతే కనుక ఆత్మలు రక్షణలోకి రాలేవు. అనగా శ్రమలో సంతోషము, శ్రమల వలనే ఒక ఆత్మను మనము రక్షించగలుగుతాం. కాబట్టి శ్రమ లేని సేవ,
శ్రమలేని సేవ ఆత్మలేని సంఘం అని చెప్పుకోవాలనేమో. శ్రమలేని సేవ ఆత్మలు లేని సంఘం. ఎక్కడ శ్రమ ఉంటుందో అక్కడ ఆత్మలు ఉంటాయి, ఎక్కడ శ్రమ ఉండదో అక్కడ ఆత్మలు ఉండవు. ఆ సంఘము ఖాళీగా ఉంటుంది, ఆ సంఘములో ఆత్మలు ఉండరు, అక్కడ ఉద్యోగం ఉండదు, అక్కడ రాబడి ఉండదు, అక్కడ మరి ఏది కూడా ఉండదు. కాబట్టి శ్రమ పడని వాడు మంది మీద ఆధారపడతాడు. శ్రమ పడని వాడు మరి బయట మార్గం చూసుకుంటాడు. శ్రమ పడకపోతే ఆత్మల సంపాదన అంటూ ఉండదు అనేది మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి. ఇవి ఇందులో కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఇంకా రాయబడిన మాట చూద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక వచ్చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము వచనము 13 చదువుకుందాం. 3వ అధ్యాయము 13 వచనం. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడేవాడు. 14వ వచనం కూడా, మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి అనే మాట వ్రాయబడి ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, పేతురు చెప్తున్న మాటలు ఏమిటంటే, ఇక్కడ మీరొకవేళ నీతి విషయమై నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే అన్నాడు అన్నమాట. దేని నిమిత్తం శ్రమ పడాలంట? నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే, మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి అన్నమాట ఉంది. బెదిరించేవారు ఉన్నారు, కలవరపరిచేవారు ఉన్నారు. సేవ చేస్తే ఎలా బతుకుతావు? అవునా? సేవ చేస్తే ఎలా కుటుంబాన్ని సాకుతావు? సేవ చేస్తే మిమ్మల్ని కొడతాము, మిమ్మల్ని చంపుతాము అనే బెదిరింపులు వస్తాయి సేవ పరిచర్యలో. అయినా వారి బెదిరింపునకు భయపడొద్దు, కలవరపడొద్దు. ఎందుకంటే నీతి నిమిత్తము మీరు శ్రమ పడుచున్నారు కాబట్టి, దేవుని నిమిత్తం మీరు శ్రమ పడుచున్నారు కాబట్టి, న్యాయ ప్రకారంగా మీరు శ్రమ పడుతున్నారు కాబట్టి మీరు ధన్యులే అన్నాడు. సంగతి గ్రహించుతాం. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారై అయితే మీకు హాని చేయవాడేవాడు? అవునా? మనకు హాని చేసేవాడు ఎవడున్నాడు? మనల్ని గాయపరిచేవారు ఎవడున్నారు? మనం చేసే కార్యం మంచి కార్యం, అవునా? ఒకవేళ గాయపరిచినప్పటికీ కూడా మీరు ధన్యులు అనే సంగతి తాను చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. వచనం 15, 16 వచనం చదువుకుందాం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని వ్రాయబడి ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, ఎలాగ ఉండాలి మనము? క్రీస్తు నిమిత్తమై శ్రమ పడేవాడు ఎలాగ ఉండాలంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి ఎలా సమాధానం ఇవ్వాలంట? సాత్వికముతో భయముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని హేతు అడుగుతారు, మిమ్మల్ని ప్రశ్నిస్తారు, అయితే మీరు సాత్వికముతో సమాధానం చెప్పండి. వారిని బెదిరించొద్దు. దేవుడు మిమ్మల్ని చేస్తాడు. ప్రభు సేవ మీరు ఆటంకపరిస్తే మీకు శ్రమలు వస్తాయి, మీకు ఇబ్బందులు వస్తాయి, దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు అనేటువంటి మాటలు మాట్లాడకుండా సాత్వికముతో భయముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అన్నాడు. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. ప్రభు మీ హృదయములో ఉండనివ్వండి, ఆయన మీకు సమాధానము అనుగ్రహిస్తాడు అని
మనం చూస్తాం. ఇంకా మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఈ విధంగా రాయబడింది. వచనము 17 కూడా చదువుకుందాం. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషించబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద మోపు వారు సిగ్గుపడుతురు అనే మాట ఉంది. జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు అని 17 వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది. 3:17లో 18 వచనం చదివితే ఇలాగుందన్నమాట. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది అన్నాడు అన్నమాట. దీన్ని కూడా మనం గమనించే వారమై ఉండాలి. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట మేలు అన్న మాట ఉంది కదా. మేలు మేలు చేసి బహు మంచిది అని తెలియజేశాడు. తర్వాత ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతులైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బతికింపబడి పాపముల విషయములో ఒక్కసారి శ్రమ పడెను అని ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు కేవలం ఒకే ఒక్కసారి ఆయన శ్రమ పడినాడు. ఎందుకోసం శ్రమ పడ్డాడంట ఆయన అంటే వాక్యమే చెప్తున్నమాట. మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, మనలను దేవుని యొద్దకు తేవడానికి, అనగా అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడినాడు, ఆత్మ విషయంలో బతికించబడినాడు, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడినాడు. అనీతిమంతుల కొరకు, అన్యాయస్థులమైన మన కొరకై ఆయన శ్రమ పడ్డాడు. ఒక ఆత్మను ప్రభు యొద్దకు తేవాలంటే, నడిపించాలంటే శ్రమ అనేది అవసరము. బాధపడాల్సి ఉంటుంది, హేళన పాలు కావాల్సి వస్తుంది ఒకసారి. అయినా దేవుని నిమిత్తము అన్న సంగతి మనం ఎప్పుడు కూడా మరచిపోకూడదు. ఇది గుర్తుంచుకుందాం. ఇంకా చివరికి ఒక మాట చూడండి బైబిల్లో. తెసలోనిక 2వ పత్రిక, తెసలోనిక 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము మనం చదువుకుందాం. 1వ అధ్యాయము 5వ వచనములో, దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తం మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది అని వాక్యం చెబుతుంది. ఇక్కడ శ్రమలలో ప్రోత్సాహం కనిపిస్తుంది. ఇక్కడ శ్రమలలో ప్రోత్సాహం, శ్రమ పడేవాడిని ప్రోత్సహించేవారుగా ఉండాలి. అవునా? పౌలు రాస్తూ ఇలాగ తెలియజేశాడు, దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము. దేవుని కోసము శ్రమ పడువాడు దేవుని రాజ్యమునకు యోగ్యుడు, అర్హమైన వాడు, దేవుని రాజ్యం నిమిత్తమై అర్హమైన వాడు అన్న సంగతి వాక్యం చెబుతుంది. అందును బట్టి మనము శ్రమ పడాలి అనే మాట కనిపిస్తుంది. తర్వాత మాట చూస్తే కనుక ఇలాగా రాయబడి ఉంది, మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉంది అన్నాడు. దేవుని న్యాయమైన తీర్పున కంటే తెసలోనికయలు శ్రమలోను హింసలోను విశ్వాసములో పట్టుదలతో కొనసాగుతూ ఉన్నారు అని 4వ వచనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అవునా? 4వ వచనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది, మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలోను మీ ఓర్పును విశ్వాసమును చూసి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాం.
అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, వారి యొక్క శ్రమానుభవము దేవుని రాజ్యము నిమిత్తము, దేవుని రాజ్యం నిమిత్తమై శ్రమపడే వారికి ఉండాలని స్పష్టం చేస్తూ ఉంది. ఈ వచనము గుర్తు చేస్తూ ఉంది. అందుని బట్టి మరి శ్రమ పడిన వానికే దేవుని రాజ్యం, శ్రమ పడని వారికి దేవుని రాజ్యం అంటూ ఉండదేమో. ఎందుకంటే ప్రభువులకు వచ్చిన తర్వాత ప్రతి విశ్వాసి కానీ ప్రతి దేవుని దాసుడు కానీ శ్రమను కోరుకునేవారుగా ఉండాలి. సేవా పరిచర్యలో మరి ఎన్నో శ్రమలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, బాధ, కరువు, ఆకలి దప్పులు, శరీర అనారోగ్యం, ఇవన్నీ కూడా ఎదురవుతాయి. ఇవన్నీ తెలిసిన వాడవై నీవు క్రీస్తు వెంబడించుతివి అని పౌలు తిమోతితో తెలియజేస్తాడు. అన్ని ఎరిగిన వారమై ఉండి సేవలోకి వచ్చినాము. అన్ని ఎరిగిన వారై ఉండి యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచినాం. ఏ ఒక్కరు చూడండి, ప్రభును నమ్మిన తర్వాతనే శ్రమలు ప్రారంభించబడతాయి. ప్రభు నమ్మక ముందు శ్రమలు ఏమి కావు. ఎప్పుడైతే మనం ప్రభుని నమ్ముకుంటామో అప్పుడే శ్రమలు ప్రారంభమవుతాయి. ఆ శ్రమలు ప్రారంభమైన తర్వాత ఇక మనము మరలా లోకం వైపు కానీ, ప్రభుని విడిచిపెట్టి వెళ్ళడం కానీ, ప్రభుకు దూరం కావడం కానీ ఇవి జరగకూడదు. ఇవి జరిగితే కనుక శ్రమలలో నువ్వు కృంగిన వాడవైతే నువ్వు శాతగాన వాడవు అవుతావని వాక్యం చెబుతుంది. కాబట్టి శ్రమలో కుంగిపోకుండా శ్రమలు వచ్చినప్పుడు ఇంకా మనము బలపడేవారిగా ఉండాలి. దానియేలుకు శ్రమ వచ్చింది, షడ్రకు మెషకు అబేద్నెగో వారికి శ్రమ వచ్చింది. వారు కృంగిపోలేదు. మేము చనిపోయినా చనిపోదుము, కానీ మేము మాత్రము నీవు నిలబెట్టించిన విగ్రహమునకు మొక్కము అని అన్నారు. ఇలా ఇంకో మాట చెప్పాలి, అగ్గిలో పుట్టింది అగ్గికి భయపడదు, అది గుర్తుంచుకోవాలి. అగ్గిలో పుట్టింది అగ్గిలో వేస్తే భయపడుతుందా? భయపడదు. కాబట్టి మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఆయన విశ్వాసం ఉంచినాం. ఎన్ని శ్రమలు వచ్చినా, అగ్ని లాంటి శ్రమలు వచ్చినా కానీ మనం కృంగిపోకుండా ప్రభు కోసమై శ్రమను అనుభవించాలి. అలాగా అనుభవిస్తేనే మనకు దేవుని రాజ్యము ఉంది అన్న సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క మార్గములో మన జీవితకాలం అంతయు కూడా కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడాను అనే ఈ మాటను బట్టి మేము కూడా మీ అడుగు జాడల్లో నడవడానికి శ్రమపడాలి, శ్రమను ఇష్టపడాలి అని మీరు మాతో మాట్లాడుతున్నందుకై స్తోత్రాలు. దేవా, శ్రమల గుండా వెళ్ళినప్పుడు అది నీ చిత్తమై ఉంది, నీతి కొరకు మేము శ్రమపడుచున్నాం అనే భావన కలిగి, నీ నామం నిమిత్తమే శ్రమపడుచున్నాం అని ఒక ఆలోచన కలిగి, బెదరక, భయపడక, కలవరపడక భక్తి జీవితంలో బలపడచ్చు ముందున్నటువంటి ఆనందము కొరకై ఈ బాధను సగించి జీవించుటకు నీ కృప అనుగ్రహించి దర్శించి సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మంచిది. అందరికి వందనాలు.